దట్టమైన అటవీ ప్రాంతం, తవ్వే కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు. వారంతా అక్కడికి ఎందుకు వెళ్లారు? వాళ్లను ఎవరైనా చంపారా లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఆ మరణాలు హత్యలే అయితే అది ఎవరి పని? ఒకవేళ ఆత్మహత్యలే అయితే ఒకరికొకరు సంబంధం లేని వారు ఒక్క చోటకు చేరి ఎందుకు ఆ పని చేశారు? సరిగ్గా 10 నెలల క్రితం ప్రపంచాన్ని వేధించిన ప్రశ్నలే ఇవన్నీ. ఈ ప్రశ్నలకు సమాధానం కూడా అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. వారందరివి ఆత్మహత్యలే, కానీ అందుకు కారణం మాత్రం ఒక్కడి కిరాతకాలని తేలింది. ఇప్పుడు ఆ కిరాతకుడి గురించి ఒళ్ళు గగురు పొడిచే విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంతకు కెన్యా దండకారణ్యం షాకహోలా ఫారెస్ట్లో అసలేం జరిగింది? వందల మంది మరణాలకు కారకుడైన ఆ కిరాతకుడి హిస్టరీ ఏంటి? వాచ్ దిస్. వస్తులతో తనువు చాలిస్తే స్వర్గానికి చేరతారా? మితిమీరిన మూఢభక్తి ఇస్తున్న సందేశం ఏంటి? కెన్యా షాకహోలా అటవీ ప్రాంతంలో ఏం జరిగింది? అనుకోకుండా ఒక రోజు ఈ థ్రిల్లర్ మూవీని చాలా మంది చూసే ఉంటారు. సహస్రగా చార్మి జీవితంలో మిస్ అయిన ఒక రోజులో ఏం జరిగిందని దాని చుట్టే ఆ కథ తిరుగుతుంది. అందులో చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడుతూ క్లైమాక్స్ కు వచ్చేసరికి ఓ పిచ్చోడి పాత్ర తెరపైకి వస్తుంది. ఓ కొత్త ప్రపంచం సృష్టించి అందులోకి ప్రజల్ని తీసుకువెళతానని నమ్మించడంతో చాలా మంది ఆ పిచ్చోడి చెప్పింది చేయడానికి ఏమాత్రం వెనకాడరు. వాళ్లలో మెజారిటీ జనం చదువుకున్న మూర్ఖులే. ఈ క్రమంలోనే సహస్రాన్ని చంపడానికి సిద్ధపడతారు. చివరికి పోలీసులు ఆమెను కాపాడి ఆ పిచ్చోడు వాణ్ణి గుడ్డిగా ఫాలో అవుతున్న పిచ్చోళ్ల గురించి క్లారిటీ ఇవ్వడంతో కథ ముగుస్తుంది. ఆ సినిమా చివర్లో జగపతి బాబు ఓ డైలాగ్ చెబుతారు. మూఢనమ్మకానికి డ్రగ్స్ కి పెద్ద తేడా లేదన్నదే ఆ డైలాగ్. నిజమే, మూఢనమ్మకం డ్రగ్స్ కంటే డేంజర్. డ్రగ్స్ తీసుకుంటే వాడికే నష్టం, కానీ మూఢనమ్మకాన్ని బ్లైండ్ గా ఫాలో అయితే సమాజానికే నష్టం. సరిగ్గా 10 నెలల క్రితం కెన్యాలో జరిగింది అదే. షాకహోలా ఫారెస్ట్ కెన్యాలోనే దట్టమైన అటవీ ప్రాంతం. అలాంటి చోటుకి వెళ్లాలని కూడా ఎవరు అనుకోరు, కానీ అక్కడికి చాలా మంది వెళ్లారు. వెళ్లిన వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు, అది కూడా కొన ఊపిరితో. దీనికి కారణం ఏ అడవి మృగాలు కాదు, ఓ మానవ మృగం. మత పెద్ద ముసుగులో కనిపించే నిలువెత్తు మృత్యువు. మూఢభక్తితో కళ్ళు మూసుకుపోయిన నరరూప రాక్షసుడు. పేరు పాల్ మాకెంజీ. పేరుకు మాత్రం పాస్టర్. అతడు చేసినవేమో ఘోరాతి ఘోరాలు. ఒకరు ఇద్దరు కాదు, అతడి కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా ప్రపంచంలోని చాలా మతాలు ఉపవాసాలు చేస్తే పుణ్యం వస్తుందని చెబుతాయి, కానీ ఈ కేటుగాడు మాత్రం ఆకలితో చస్తే జీసస్ ను చేరుకోవచ్చని, స్వర్గానికి వెళ్లిపోవచ్చని అమాయకులకు నూరిపోశాడు. ఈ మాటలను ఈ కేటుగాడిని గుడ్డిగా నమ్మిన జనం అతడు చెప్పినట్టే చేశారు. ఫలితం షాకహోలా ఫారెస్ట్ లో తవ్వే కొద్దీ మృతదేహాలు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. అప్పట్లో ఈ వ్యవహారం నెల రోజులకు పైగా వరల్డ్ హెడ్లైన్స్ లో నిలిచింది. 2023 ఏప్రిల్లో కెన్యా పోలీసులకు ఓ సమాచారం అందింది. నిర్మానుష్యంగా ఉండే షాకహోలా అటవీ ప్రాంతంలో ఏదో జరుగుతోందనేది ఆ సమాచారం సారాంశం. దీంతో హుటాహుటిన పోలీసులు దండకారణ్యంలోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడి పరిస్థితులు, హృదయ విదారక దృశ్యాలు చూసి పోలీసుల మైండ్ బ్లాంక్ అయిపోయింది. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, కొన ఊపిరితో కొట్టుకుంటున్న ప్రాణాలను చూసి షాక్ అయిపోయారు. వెంటనే అంబులెన్స్లను పిలిపించి బాధితుల్ని ఆస్పత్రులకు తరలించారు. ఆ తర్వాత జరిపిన విచారణలో కెన్యా పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. షాకహోలా అటవీ ప్రాంతంలో వాళ్ళు చూసింది కొంచెమే అని. ఆ అడవి మట్టి కిందే అసలు నిజాలు ఉన్నట్టు తేలింది. వెంటనే అటవీ ప్రాంతంలో తవ్వకాలు మొదలుపెట్టారు. అక్కడ మొదలైంది అసలు కథ. తవ్వే కొద్దీ మృతదేహాలు. తొలి రోజు 10, ఆ తర్వాతి రోజు 20, అలా దాదాపు నెల రోజుల పాటు జరిపిన తవ్వకాల్లో అక్షరాల 429 మృతదేహాలు బయటపడ్డాయి. అందులో 191 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఆ తర్వాత 2 ప్రశ్నలు ప్రపంచాన్ని పట్టి పీడించాయి. వారంతా ఆ అటవీ ప్రాంతానికి ఎందుకెళ్లారు? ఎందుకు మరణించారు? షాకహోలా ఫారెస్ట్ లో ఏం జరిగిందనే అంశంలో ఇంకాస్త డెప్త్ కు వెళితే, స్థానికంగా మతబోధకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పాల్ మాకెంజీ అమాయకుల పాలిట యముడయ్యాడు. ఆకలితో పస్తులంటే స్వర్గం కనిపిస్తుందన్నాడు. అరణ్యంలో మరణించే వరకు ఉపవాస దీక్ష చేస్తే జీసస్ ను కలిసి రావచ్చన్నాడు. ఇంకేముంది, ఈ కల్ట్ లీడర్ చెప్పిన మాటల్ని స్థానికులు గుడ్డిగా నమ్మేశారు. ఆ వెంటనే మాకెంజీ చెప్పినట్టే ఆ అమాయక ప్రజలు చేశారు. ఫలితంగా ఒక్కొక్కరు మరణించడం, అలా మరణించిన వారి మృతదేహాలను అక్కడే పాతిపెట్టడంతో విషయం ఆలస్యంగా బయటపడింది. చివరికి ఈ కేటుగాణ్ణి కెన్యా పోలీసులు అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారణ మొదలుపెట్టారు. ఈ విచారణ ఫలితాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అందులోని ప్రతి అంశం ఓ సంచలనంగా మారింది. అసలు మాకెంజీ అనేవాడు పాస్టరే కాదనేది పోలీసు విచారణలో తేలిన మొదటి సంచలనం. అవును, పాల్ మాకెంజీ అసలు మతబోధకుడే కాదు. అతడు టాక్సీ డ్రైవర్.
మ్యాకెంజీ క్రిమినల్ హిస్టరీ గురించి తెలుసుకున్న కెన్యా పోలీసులే నిలువున వణికిపోయారు. ఎందుకంటే మ్యాకెంజీ పాస్టర్ గా మారకముందే కిరాతకుడు, పిల్లల్ని హింసించి చంపడంలో ఆనందాన్ని వెతుక్కునే నరరూప రాక్షసుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పాల్ మ్యాకెంజీ ఓ సైకోపాత్. సుదీర్ఘ విచారణ తర్వాత షాకహోలా అరణ్యం ఘటన రిపోర్టుని ఓ పెద్ద పుస్తకం రాసినట్టే రాశారు పోలీసులు. అందులో పాల్ మ్యాకెంజీతో పాటు అతడి 29 మంది అనుచరుల ఆగడాలు కోర్టు ముందు పెట్టారు. మ్యాకెంజీపై ఉగ్రవాదం, హత్య, హింస సహా పలు అభియోగాలను నమోదు చేశారు. మొత్తం 429 మంది బాధితుల్లో ఎక్కువ మంది ఆకలితో చనిపోవడానికి మెకంజీ ఎలా కారణమయ్యాడో వివరించారు. మరికొంతమందిని గొంతు కోసి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు తేల్చారు. ఇక మిగిలిందల్లా న్యాయస్థానం ఈ కిరాతకుడికి శిక్ష విధించడం ఒక్కటే. అది కూడా త్వరలోనే జరగబోతున్నట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. పాల్ మ్యాకెంజీకి త్వరలోనే శిక్ష ఖరారవుతుంది. అతడితో సహా 30 మంది చేసిన ఘోరానికి ప్రతిఫలం అనుభవించక తప్పదు. కాకపోతే ఇంకాస్త సమయం పడుతుంది. కానీ ఈ మొత్తం వ్యవహారం ఇస్తున్న సందేశమేంటో ప్రపంచం అర్థం చేసుకోవాలి. దేవుడిపై భక్తి ఉండడం తప్పు కాదు. ఒక్క పూట ఉపవాసంతో నష్టం లేదు. కానీ ఇలా మూఢనమ్మకాలను అమ్ముకునే వారికి దూరంగా ఉండకపోతే మాత్రం కెన్యాలో జరిగిన దారుణాలే మళ్లీ జరిగే ప్రమాదం ఉంది. ఓవైపు పెరుగుతున్న టెక్నాలజీతో ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతుంటే మ్యాకెంజీ లాంటి కల్టులు మాత్రం ఆ మూఢనమ్మకాలతో అమాయక ప్రజల ప్రాణాలు తీసేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ముఖ్యంగా కెన్యా లాంటి వెనుకబడిన దేశాల్లో.